పాకిస్తాన్ సైన్యం పరువు మరొకసారి పోయింది. ఆపరేషన్ సింధూర్లో అది దాచిన నిజాలు బయటపడ్డాయి. తాజాగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చెందిన 100 మంది సైనికులకు పైగా ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది ఆధారాలతో సహా మన ఆర్మీ బయటపెట్టింది. భారత సైన్యంలోని డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. మొన్న ఆగస్టు 14న ప్రకటించిన వీరమరణ సైనికుల జాబితాని ఆయన బయటపెట్టారు. అందులో ఈ మధ్యన పాకిస్తాన్ మనతో తప్పించి ఇంకే యుద్ధం లేదు, మనం చేసినటువంటి యుద్ధం తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకే కదా ఇచ్చేది. చనిపోయినటువంటి వాళ్ళని అక్కడ టోటల్గా 108 మంది పేర్లు ప్రకటించారట, వాళ్ళకి పథకాలు ప్రకటించారట. అదే సందర్భంలో 12 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమైనవి అన్నటువంటి విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంకో వైపున ఐక్యరాజ్య సమితి దళాలకు అందిస్తున్న 32 దేశాల అధిపతుల ప్రతినిధుల సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ గాయ్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంటే అన్ని దేశాల వాళ్ళు ఉంటారు అక్కడ. పాకిస్తానీలు బహుశా తెలియకుండానే ఆగస్టు 14న తమ అవార్డుల జాబితాను విడుదల చేసి ఉండొచ్చు. మరణానంతర అవార్డుల సంఖ్య ఎల్ఓసీలో వాళ్ళ ప్రాణ నష్టం 100 కంటే ఎక్కువగా ఉందన్నటువంటిది అధికారికంగా రుజువైంది. పాకిస్తాన్లో క్షీణిస్తున్నటువంటి సైనిక బలం అలాగే వాళ్ళ ఇమేజ్ని కాపాడుకునేందుకే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ స్వయంగా పహల్గామ్ ఉగ్రవాద దాడికి పథక రచన రూపొందించారన్నటువంటిది సీరియస్గా అందరూ ప్రపంచ దేశాల సైనికాధికారుల ముందు స్ట్రాంగ్గా ఆరోపించారు మన గాయ్. అట్లాగే ఏం జరిగిందో, అది ఎందుకు జరిగిందో మీరు విశ్లేషించాలనుకుంటే అది జరిగిన సమయంలో పాకిస్తాన్ సైన్యం దాని చీఫ్ ఒత్తిడిలో ఉన్నారనే వాస్తవం అందరికీ తెలుసు. అందువల్ల అతనికి తన ఇమేజ్ని మాత్రమే కాకుండా పాకిస్తాన్ సైనిక పరువును కూడా కాపాడుకోవాల్సి వచ్చింది. అందుకే ఇట్లాంటి ఘాతుకానికి మతం పేరడిగి చంపించడం ద్వారా దాని మీద ఆగ్రహంతో భారత్ చేసుకొచ్చేటటువంటి చర్య తెలుసు కాబట్టి దాన్ని మేము గెలిచాము అన్నటువంటిది ప్రపంచానికి చెప్పుకుంటూ తన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మోసం చేశాడు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో ఓవరాల్గా పచ్చి అబద్ధాలు చెప్తుందన్నది నిరూపించి చూపించారు.